నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. నేటి సమాజంలో కులాలు మతాల పేరుతో ఎక్కడో ఒక చోట నిత్యం దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని కులాలు మతాల వారు కలిసి ఉండటం అనేది చాలా అరుదు. అటువంటిది ఆ ప్రాంతంలో ఏళ్ల తరబడి శ్రీరామనవమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి అనగానే మనకు హిందువులే గుర్తుకు వస్తారు. కానీ అక్కడ ఈ భేదాభిప్రాయాలు కనిపించవు. కులాలు మతాలకు అతీతంగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తారు. ఏళ్ల తరబడి కలిసికట్టుగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అనే పాట మనం వినే ఉంటాం. ఆ పాటే నిజమైంది. అవును, ఆ ఊరిలో అందరి బంధువుగా కళ్యాణం చేసుకున్నారు సీతారాముల స్వామివారు. కుల మతాలకు అతీతంగా చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీలో గత 5 సంవత్సరాలు శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. రామనవమి రోజును శ్రీరాముల వారి విగ్రహదాత వాడకల్లి జకరయ్య ఇంటి నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో విగ్రహాలు కళ్యాణ మండపం చేరుకుంటాయి. ఆ తర్వాత సయ్యద్ షా దంపతుల ఇంటి నుంచి రాముల వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కాగా రాముల వారి విగ్రహాన్ని క్రిస్టియన్ జకరయ్య తీసుకొస్తారు. ఇలా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాలు లేకుండా కుల మతాలకు అతీతంగా ఇక్కడ రామయ్య కళ్యాణాన్ని జరపడం విశేషం.